కనిపిస్తున్నది, పబ్లిక్ చూస్తున్నారు, ప్రజాదరణ ఎక్కడున్నది. మొన్నటికి మొన్న వడకార్పూర్ పోతే ధర్మేరు, మన అప్పన్నపడక్కడ కాలనీల కోసం పోతే తర్వాత పోలీసులు అడ్డం పెట్టుకొని జీవే కురికినావు. ఇవన్నీ మీడియాలో రాసినాయి. నిన్న జూలపల్లిలో జరిగిన సంఘటన మన ఈనాడు పేపర్ 3వ పేజీలో వచ్చింది. కన్ను లేకుంటే చూసుకొని మాట్లాడండి. విద్యాన్ని వాళ్ళు ధర్మతగారు ఆరాధనలు ఇచ్చి స్వాగతిస్తున్నారు. మీరు దాన్ని మొన్న శనివారం రోజున రంగాపూర్ ఘటనలో జరిగిన విషయంపై దాసరి మనోహర్ రెడ్డి దగ్గర తొత్తులుగా వివరిస్తున్న గంటా రమేష్ కానీ, కొయ్యడ సతీష్ కానీ వీరు పబ్లిక్లో ఒక 10 సంవత్సరాలు ఉప సర్పంచ్ చేసిన వ్యక్తి అని మర్చిపోయి వాళ్ళు ఇష్టరహితంగా విచ్చారని మాట్లాడు. ఖబర్దార్, మీకే చెప్తున్నాం. ఊళ్ళోకి వచ్చి ఒక వార్డు మెంబర్ వెళ్తే మీ శక్తి నేను చూపెడతా. కానీ విద్యను పట్టుకొని ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. మాల నుండి విమానాలు చేసి మొత్తం మీరు కావాలని అపస్పా చేస్తుడికి ప్రతి కంకణం కట్టుకున్నారు. డబ్బుల కష్టపడి పనిచేయద్దు, నిజాయితీగా పనిచేయాలి. మీరు నేర్చుకోవాల్సిన పద్ధతి అది. మొత్తం పూర్తిగా బొట్టుపల్లి కనకయ్య అనే వ్యక్తి మన మనోరెడ్డి ఇంట్లో పనిచేస్తాడు అంటే బట్టలు ఉతుకోవడానికి ఆయన కూలి నిమిత్తం ఆయన ఒక 20 ఏళ్ళ పనిచేయబట్టి ఎవరు ఉద్యోగాలు పెట్టేలే, అది ప్రైవేట్ కాదు. ఆయన కొట్టకుడి కోసం పని చేసుకుంటున్న వ్యక్తి 20 ఏళ్ళ నేను చిన్న పిల్లల కాడికెళ్ళి పనిచేస్తున్నాడు. ఇవాళ దాన్ని అడ్డం పెట్టుకుని ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు అని అశోక్ను కూడా విమర్శించడం కరెక్ట్ కాదు. వ్యక్తిగత విషయాల జోలికత్తే మాత్రం మంచిగా ఉండదు. వ్యక్తిగత విషయాల జోలికి రావద్దు. నువ్వు రాజకీయంగా ఏం చేస్తావు రా, ఊళ్ళకు రా, వాట్సాప్లో పెట్టి యూట్యూబ్లలో పెట్టి పబ్లిక్ ఇబ్బంది చేసే పని చేయకూరి. మీకు రాజ్యాంగ విలువలు తెలిసి ఉంటే మనవరు అడిగితే జై కొట్టినని మాట్లాడారు. 6 కోట్ల అభివృద్ధి అన్నారు. అభివృద్ధి ఎక్కడ చెప్పినా చూపిద్దురారి. నేను ఒక 20 మంది పెద్దలను తీసుకుని వస్తా, వయసు వడ్డోలను. నువ్వు ఒక 20 మంది వయసు వడ్డోలను తీసుకుని రా, వాళ్ళ ముందు మాట్లాడదాం, చర్చకోకుందాం. ఎవరి తప్పైతే వాళ్ళు ఊళ్ళకెళ్ళి అగ్రిమెంట్ ప్రకారం ఊళ్ళకెళ్ళి కట్టుబడితో వెళ్ళిపోదాం. మీరు నిజం నిర్ధారణకు వస్తే నేను కూర్చుని మాట్లాడతా. అదే గ్రామ పంచాయతీ ముందు టెంట్ వేసుకొని కూకుందాం. మీరు నిజాయితీ పరులు అయితే రంగపురంలో చెరువు మట్టిని దోసుకెళ్లేదంటే, రంగపురంలో భూములు కబ్జా చేయలేదంటే 296 సర్వే నంబర్ లోపల మొత్తం మీరు భూమి అంతా అది కోట్ల కేసు ఉండగా చుట్టూ ఫినిషింగ్ వేసి దాన్ని పూర్తిగా మీ స్వాధీనంలో తీసుకున్నారు. దాని తోట ఎందుకు లేదు పోలీసుల పేరు చెప్పి చుట్టూ రాజకుమార్ ఎస్ఐ ఉండగా మొత్తం దాని చుట్టూ ఫినిషింగ్ వేయించారు. ఆ ఫినిషింగ్ కూడా గుట్టపట్టి ఇప్పటికున్నది 296 సర్వే నంబర్ లోపల. అది ఎవరి భూమి అనేది తెచ్చారు? నీ గవర్నమెంట్ ఏమైనా పట్టాలు ఇచ్చిందా? నీ గవర్నమెంట్ ఏమైనా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇచ్చిందా? మీరు ఎందుకు దాన్ని కూడా వచ్చేసిండ్రు? నేను అడుగుతున్నాను నిలదీసి. మీరు ఖచ్చితంగా ఇటువంటి సంజయ్ చెప్పక తప్పది. రాబోయే రోజులలో పూర్తిగా మీరన్ని అంకిత వ్యాఖ్యలు చేసి నీ అక్క కొడుకులను పెట్టుకొని మొత్తం భూమి సారు 242 సర్వే నంబర్ లోపల 7 ఎకరాల భూమిని పూర్తిగా ప్రజలకు పంపిణీ చేస్తే అందులో ఎకరం భూమిని అక్క కొడుకులు దున్నుకుంటున్నారు. నీ అక్క కొడుకులను పెట్టుకొని ఇచ్చేస్తారు. మీ బాబు చేస్తారని చెప్పి మా చిన్న బాబు తాళాలకి వెళ్ళి వచ్చే వ్యక్తిని దొరకబట్టి కండువా కప్పారు. అదే మోపు తీసుకొని మీదేసుకున్నారు. ఆ బింకులు చేతులు పట్టుకున్నారు. పట్టుకొని మీ చిన్న బాబు మా దగ్గర పనిచేసిండు, నేను మంచిగా చేసినట్టు మా చిన్న బాబుకి ఏమి ఇచ్చారు, ఏం చేశారు అని ఆయన చెప్తారు. రేపు పొద్దున మీరు మోక విని వస్తే ఆయన ఎందుకు అట్లా చేసారు? మీ పార్టీ తరఫున గుంజుకొచ్చి మొదలంచి మీరు కండువలు కప్పుతున్నారు. విద్యకు స్వచ్ఛందంగా వస్తున్నారు. విద్యను టికెట్ ఇస్తేనే నువ్వు గెలిచినావు. విద్యను దీక్ష లేదు, నీ బతుకు లేదు. విద్య అనే వ్యక్తి ఒక శక్తి. ఆ శక్తికి మీరు అడ్డుకోలేరు. మీ వల్ల ఏమి కాదు, మీరు ఏం చేయలేరు. విద్య అంటే ఒక ప్రజా అభిమానం గల వ్యక్తి. నువ్వు 6 కోట్లకి సంబంధించిన అభివృద్ధి అనేది ఒక ఆమడ దూరం చూపెట్టు. నేను వస్తున్న పబ్లిక్ నోటుకుని అక్కడికి నువ్వు రా, కూర్చుందాం, మాట్లాడదాం. నువ్వు నీ సంత కొయ్యడ సతీష్ అనే వ్యక్తికి ఒక లుచ్చగాలని సంబోధించినావు. నువ్వు ఏ లుచ్చతనం చేసినావు? నేను ఉప సర్పంచ్ గా ఉన్నప్పుడు నీ అన్న లక్ష్మీనారాయణకు ఇంద్రం ఇల్లు ఇప్పించిన విద్యను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నీ పేడ మల్లేశ్వరకు నీ అన్నకు ఇల్లు ఇప్పించిన, నీకు ఇల్లు ఇప్పించిన ఇంద్రమ్మ ఇల్లు కింద ఈయన ఎక్కడి విద్యను ఇప్పించాడు? నేను ఉప సర్పంచ్ నీకు సహాయం చేసినాం. ఎక్కడికి వచ్చిన ఈ పైసలన్నీ నీ సంవత్సరం ఏం చేసి నేను అందరి లుచ్చాలంటావా? నువ్వు ఏం చేస్తావు అనుకుంటున్నావు పబ్లిక్ లో? నువ్వు దీనికి సంజాయిషి ఇవ్వాలి. ఖబర్దార్, మీరు ఖబర్దార్ అని యూట్యూబ్లో పెట్టి కాదు, నేను ఖబర్దార్ అని చెప్తాను. పబ్లిక్ నేర్చుకోకూడదు. ఒక వార్డు మెంబర్గా పోటీ చేసి గెలిస్తే నేను రంగపురం దగ్గర రాజకీయ సన్యాసం తీసుకుంటా. రాని మాట్లాడదాకోకండి. మన నాలుగు తెగొస్తున్నాం. మీరు కనుక గెలిస్తే అక్కడ ఈసారి చూద్దాం మీదో మాదో. ఎమ్మెల్యే వచ్చినప్పుడు
నువ్వెందుకు రావు అక్కడ ఎమ్మెల్యే వచ్చినప్పుడు నువ్వు ఉండాలి కదా దానికి సంజయ్ చెప్పు మేము తప్పు చేసినావా నువ్వు లుచ్చాలంటావా నువ్వు ఎవరి దగ్గర కుక్కడ పోతుంది కూడా ఎక్కడ తింటామో మాకు తెలియదు కదా నువ్వు రా కూర్చుందాం మాట్లాడదాం దానికి సంజయ్ మీద బాధ్యత పూర్తి బాధ్యత మీద మీరు తాగిపించుకుంటా మొత్తం సంసారాలు చెడగొట్టుకుంటా ఊళ్ళో పూర్తిగా మొత్తం మంది వయసు పిల్లలని చెడగొట్టుకుంటా మీ హయాంలో ఎవరి మంచిగా చదివించారో ఎవరికి ఉద్యోగాలు వచ్చినా ఒక డాటా చెప్పండి నేను ఎన్ని పీరు కట్టలు తాగిచ్చినా ఎన్ని చెప్పిపించినా అనేది కాదు ఎంత మందికి ఉద్యోగాలు ఇప్పించినాం ఎంత మందిని ప్రయోజకులు చేసినాం ఎంత మందికి మనం జాబులు ఇప్పిస్తున్నాం ఎంత మంది చదువుకోవడానికి ప్రోత్సహిస్తున్నాం నీ అవసరం కోసం లుచ్చ లెక్క నింపుకోడు కాదు లుచ్చాలని అనకో పబ్లిక్ లా అతి లుచ్చ మాటలు మీరు చెప్తున్నారు మేము కాదు చేసేది దీని ఖబర్దార్ బిడ్డలాగా ఒక్కొక్కరు ఖబర్దారుగా చెప్తున్నాం ఊళ్ళకత్తా ఎత్తుకునే శక్తి కూడా మాకు కూడా ఉన్నది మేము కూడా 1000 మందిని తీసుకొని మీ ముందుకు వస్తాం మీరు 1000 మంది కాదు మాకు కూడా 1000 మంది బలమే ఉన్నది కాకపోతే మీ దౌర్జన్యాలకు జనం భయపడతారు మీ దౌర్జన్యాలు ఎందుకంటే రోజులు దగ్గర పడ్డాయి నీకు ఇప్పటికైనా చరమకు గీత పథకం పాడక తప్పది రాజకీయ సన్యాసం మీకు తప్పది అనవసరంగా పబ్లిక్ లను ఇబ్బంది పెట్టకూరి మీకు కావాలంటే రాని మాట్లాడదా కూర్చుని ఎక్కడ